రామచంద్రరావు చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి సమీకరణాలు మారతాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వైపు తిరిగిన హైదరాబాద్ ఓటర్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు వెళ్లారని అన్నారు. అయితే ఇప్పుడు మరలా బీజేపీ వైపు మారారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాకు ఒక ఛాలెంజ్ అన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. అయితే ఎంఐఎం ఓటర్లు ఎటు మొగ్గుతారో చూడాలన్నారు. మైనారిటీకి ఓటర్లు కాంగ్రెస్ వైపా లేక బీఆర్ఎస్ వైపా అన్నది చూడాలన్నారు. ఇండియాలో ముస్లిం లీడర్షిప్ లేదని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక పైన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఉన్నటువంటి సమీకరణాలకి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాలు చాలా మారాయనేటటువంటి అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ఛాలెంజ్ బీజేపీ పార్టీకి. ఆ ఉప ఎన్నికలో గెలిచి తీర్చామంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో వారంతా కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళారు. ప్రస్తుతం మళ్ళీ ఓటర్లు చేంజ్ అయ్యారు. మరొకసారి బీజేపీ వైపే ఓటర్లంతా కూడా ఉన్నారు. మరొకసారి జరిగేటటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీకి పట్టం కడతారనేటటువంటి ఆశాభావాన్ని అయితే ప్రస్తుతం నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు ఎంఐఎంకి సంబంధించినటువంటి అంశం, ముఖ్యంగా ఎంఐఎం పోస్టులో ఉంటుందా ఉండదా, ఉంటే ఓటర్లు ఎంఐఎంకి సంబంధించినటువంటి ముస్లిం ఓటర్లంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎంఐఎం బరిలో లేకపోతే మాత్రం అటు బీఆర్ఎస్ వైపుకి వెళ్తారా, అటు కాంగ్రెస్ వైపు వెళ్తారా, ఎంఐఎంకి సంబంధించినటువంటి ముస్లిం ఓటర్లు అనేది మాత్రం తెలియాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా రద్దయినటువంటి నేపథ్యంలో మరొక 20 రోజుల్లోనే కొత్త కమిటీలని నియమిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సీనియర్లు అందరినీ కలుపుకొని ఆ కొత్త కమిటీలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించిన తర్వాత కొత్త కమిటీలు వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో గ్రూపులు అనేటివి ఉండవు. ముఖ్యంగా ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సింది అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఆ నేతలందరికీ కూడా తల్లి లాంటి పార్టీ, అలాంటి పార్టీలో ఎవరు కూడా గ్రూప్ రాజకీయాలు చేయొద్దు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నూతన అధ్యక్షుడికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ఛాలెంజ్ గా మారిపోతుంది. హైదరాబాద్ లో ఈ ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ గెలిస్తే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేసేటువంటి ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంటుందనే చెప్పాలి లక్ష్మి.